ప్రజావాణి న్యూస్ ఛానల్ ఏప్రిల్ 19 నంద్యాల మిత్రపక్ష కూటమి నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఈ నెల 19న నంద్యాల ఎంఆర్ కార్యాలయంలో నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డికి తన నామినేషన్ పత్రాలను అట్టహాసంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల తెదేపా పార్లమెంటరీ అభ్యర్థి శబరి, రాష్ట్ర తెదేపా కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు, కొట్టాల శివుడు మరియు ఎలిశెట్టి హరినాథ్ పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరము ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో తెదేపా గెలుపు తథ్యమని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వము చేసిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలను అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేశామని చెప్పుకొచ్చారు. తన అధికార హయాంలో లేనివారు తన గురించి మాట్లాడము విడ్డూరంగా ఉందని నంద్యాల ఎమ్మెల్యేను ఉద్దేశించి పరోక్షంగా ధ్వజమెత్తారు.